నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. ఈ వీడియోలో మనము కృత్తికా నక్షత్రం వారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ నక్షత్రం రవికి సంబంధించింది. రవి మహర్దశలో వీరికి జాతకం అనేది మొదలవుతుంది, జన్మ అనేది మొదలవుతుంది. వీరు మంచి విద్యావంతులుగా ఉంటారు, తెలివిగలవారు, తేజోవంతుడు, ధనికుడు. అలాగే రవి నక్షత్రం కాబట్టి రాజసమానం. అక్కడ 1వ పాదం అయితే మేషంలో ఉంటారు కాబట్టి ఇక్కడ రవి ఉచ్చ పొందటం కూడా జరుగుతూ ఉంటుంది. కాకపోతే వీరికి శత్రువులు అధికంగా ఉంటారు. మంచి ఉద్యోగం ఉంటుంది. పుస్తక సంబంధమైన వృత్తులు అంటే స్టేషనరీకి సంబంధించినవి లేదా ప్రింటింగ్ ప్రెస్లు ఇలాంటి వాటిల్లో లేదా గవర్నమెంట్కి సంబంధించిన వృత్తుల్లో వీరు ఉండే అవకాశం అనేది ఉంటుంది. అలాగే లేఖన కార్యంలో కొంతమంది రైటింగ్ స్కిల్స్ ఉంటాయి, వాటిల్లో కూడా ఉండే అవకాశం ఉంటుంది. అధిపతి వచ్చేటప్పటికి రవి, అలాగే దేవత వచ్చేటప్పటికి అగ్ని. వీళ్ళు కెంపు రత్నాన్ని ధరించినట్టయితే మంచి జరుగుతుంది. అలాగే మాణిక్యం అని కూడా దొరుకుతుంది, దాన్ని కూడా ధరించినట్టయితే మంచి జరుగుతుంది. అంటే అది కానీ ఇది కానీ ఏదో ఒకటి వీరు ధరించవచ్చు.